ఒప్పందాలు ఎక్కడ చేసుకుంటారు? ఇప్పుడు 1650 ఎకరాల్లో వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఫ్రీగా కొంత ఇవ్వడం ఏంటి, వాళ్ళు డెవలప్మెంట్ చేసి మనకి ఇవ్వడం ఏంటి, దాంట్లో వాటాలు మనకి ఇవ్వడం ఏంటి, వాళ్ళు అమ్మడం ఏంటి, ఈ మొత్తం వ్యవహారాలు అట్లా నడుస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి దాన్ని సంతకం పెట్టాలంటే అధికారులు ఖచ్చితంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు భాగస్వామి ఇన్ని వేల కోట్ల రూపాయలు అదృక్షికంగా ఆ కంపెనీకి వెళ్ళిపోతామంటే ఉచితంగా సంతకం పెట్టేంత అమాయకుల రాజకీయ నాయకులు ఒప్పందాలు చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ ఒకసారి మరకలు అంటించుకుంటారు. కాబట్టి ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు చేయడం ద్వారానే ఈ మరకలు అంటుకుంటున్నాయి. ఫస్ట్ ఏమో పొలిటికల్ అడ్రస్, తర్వాత వాళ్ళు ఊబిలోకి ఇరికిన తర్వాత అన్నింటిలో దాంట్లో ఇరుక్కునేస్తున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి పాత్ర అవన్నీ పక్కన పెడితే ఆ మొత్తం వ్యవహారం చూస్తే ఎంత గందరగోళంగా కనిపిస్తోంది, ఎంత అసహజమైనటువంటి ఒప్పందాలు అవగాహన దాంట్లో కనిపిస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అందుకని నేను అనుకుంటుంది దీనిపైన అంటే ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రద్దు చేసుకున్నారు, ఎస్ ఓకే. కానీ నెక్స్ట్ ఏంటి? వాళ్ళు సింగపూర్తో చేసుకున్నారు, నెక్స్ట్ అధికారం సింగపూర్ పోతే అమెరికాతో చేసుకుంటారా, ఇంకో కంపెనీతో చేసుకున్న నమ్మకం ఏముంది? ఆ తరహా ప్రాజెక్టు చేయాలంటే ఆచరణ సాధ్యం కాదని తేలుతున్నప్పుడు దానిపైన ఒక నిర్మాణాత్మకమైన చర్చ ఎవరైనా సమర్థించేవాళ్ళు లేదా వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా చేస్తే మనం నెక్స్ట్ ఫర్దర్ గా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా సమ్ ఎక్స్ కు ఇంక్లూడ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యడానికి నేను ఆరోపణ చేయలేను, కానీ ఇంత గోప్యత ఇంత అసహజమైన ఒప్పందాల్లో మాత్రం అన్ని స్థాయిల్లో కరప్ట్ అయ్యేదానికి మాత్రం అవకాశం ఉంటుంది. రైట్. వరప్రసాద్ యాదవ్ గారు మనతో జాయిన్ అయ్యారు. వరప్రసాద్ గారు, ఇవాళ ఈశ్వరన్ అరెస్ట్ అన్నటువంటి దాన్ని, అందులో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ టౌన్షిప్ హెడ్ కావడం, ఆ పరిణామాలను ఏ విధంగా చూస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ సాయి గారు, ప్యానెల్లో ఉన్న పురుషోత్తమ గారికి, సోదరులందరికీ నమస్కారం. ఈ ఇందాక పురుషోత్తమ గారు మాట్లాడినటువంటి వాదనని ఏకీభవించవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఒప్పందాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాలను కూడా అవినీతి మరకలు లేకుండా ఉండటం అనేది అసహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని మనం అందరం కూడా ఆ కోణంలో చూడాలి. ఈరోజు సమాజంలో మేధావి వర్గం అంతా 33,000 ఎకరాలు ఏదైతే ఉందో రాజధాని ప్రాంతంలో, ఆ రాజధాని ప్రాంతాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామనేటువంటి చెప్పేటువంటి ప్రక్రియని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను తొలి దశలో అంగీకరించినప్పటికీ ఈరోజు అదే రాజకీయ పార్టీలు దానికి భిన్నంగా మాట్లాడే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒకవైపు గుజరాత్ రాష్ట్రం ఏ విధంగా అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందో అటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉండకూడదు, అటువంటి ఒప్పందాలు ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంది. అయితే ఈరోజు సింగపూరు రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్ రాజీనామా కానీ, ఈశ్వరన్ అరెస్ట్ అంశం కానీ 27 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించిన ఒప్పందాల్లో ఇందాక సోదరులు చెప్పినట్టు మనం దాన్ని పూర్తిగా ఏకీభవించాలా, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దాని గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం.